రోజు అయిపోయిన ఇష్యూను మళ్ళీ కూర్చుండేది. ఈరోజు ఏమి టాపిక్ లేదు. మీరు మాట్లాడేదానికి ఏ టాపిక్ లేదు, మీరు జనం లేకపోయేదానికి ఏ టాపిక్ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల హృదయాల్లో ఒక హీరోగా వెలిగిపోతున్నాడు. ఎక్కడికి పోయినా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్ని ఎట్లా తగ్గించాలా, ఆయన మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన అనుచరుల మీద ఎట్లా బురద జల్లాలా, ఆయన దగ్గర మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద ఎటువంటి బురద జల్లాలా, వీళ్ళ మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పితే ప్రోగ్రెసివ్గా ముందరకు పోయినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. మరి నువ్వు ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చేసేటప్పుడు నువ్వు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ. నా యొక్క బాధ్యత ఉంది కదా, ప్రజల తరపున పోరాటం చేసేటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలకు నువ్వు చేసేటువంటి మోసాలు చెప్పాలా, లేకుండా ఉంటే నువ్వు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నువ్వు చెప్పినావు, చేయాలని నీకు గుర్తు చెప్పాల్సినటువంటి పరిశ్రమ ఉన్నటువంటి స్థితిలో మేము ఉన్నాం కదా. మేము చెప్పే కార్యక్రమం చేస్తూ ఉంటే భరించలేక కొంతమంది మీద తప్పుడు కేసులు, కొంతమంది మీద లేనిపోని ఆరోపణలు. ఇటీవల నిన్నగాక నేననో మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి, వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు, మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొంతమంది ఫోన్లు చేశారు, అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా, ఈ 3-4 రోజుల్లో ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారా అని. లేదా నేను ఈ మధ్య ఎక్కడ లేదు, ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ 10-12 రోజులు అయినట్టుంది, సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్న. ఇదేందన్నా వీళ్ళు దొంగలు పడిన నెల కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు. దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి. మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు. ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి అంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండా, నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలు 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము. నా ధర్మం నేను నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, 1 రోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు అదే ధర్మం నేను పాటించిన. నా లీడర్ యొక్క కీర్తిని, ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన. ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం, నీకు నాకు మనస్పర్ధలు వచ్చినాయి. ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో నీకు తెలుసు. అనేక సందర్భాల్లో నేను చెప్పినా దీని మీద. మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ ది టైం. నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రాంగోపాల్ కూడా ఇటీవల ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. మీ అందరికీ తెలీదా? నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడికి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి, ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటున్నాను, ఏమంటారు మీరంటే, ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి, ఇంక్లూడింగ్ వాసు వాజ్ ఆల్సో పార్ట్. నేను చేసింది తప్పని చెప్పినావా? నేను పార్టీలోంచి బయటకు వచ్చింది 2020 సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 5-5.5 సంవత్సరాల కింద నేను బయటకు వచ్చిన. ఆ రోజు నేను చేసింది తప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వేమైనా చెప్పినావా రవి? నువ్వేమైనా చెప్పినావా వాసు? చెప్పు మరి. నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన. ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన. నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు రాలే వాసు?
ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము ఏది ఎక్కడికి పోతాడము మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డినరీ మా తెలుగుదేశం